జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు జనాల్లో కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా? ఎందుకంటే గనక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనాలు అయితే వస్తున్నారు. నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనం అనుకోవాలంటారా? లేదు, ప్రభుత్వం బాగా స్టాండర్డ్గానే ఉంది. వీళ్ళు ఏంటంటే గొడ్ల పార్టీ వాళ్ళు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో రెడీ చూశాను. నిన్న కూడా ఆ ఊరు పొగాకాడికి పోయినప్పుడు బ్యాండీ షాపులు పాపం ఒక చికెన్ కొట్టు ఏదో ఉంది చిన్నది, దాన్ని తొక్కి దేవుడి పటాలు రాత్రాత్ చేశారు. అట్లాంటి గలీజ్ చేయటానికి తప్పితే వాళ్ళు సరైన పద్ధతుల్లో నడిచే ఆలోచన లేదు వాళ్ళకి. అందరికి కూడా 90% వాళ్ళు వచ్చిన 500 వెయ్యో ఇచ్చి బ్యాండీ సీసాలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి పొగాకు రైతులు అనేవాడు ఒక్కడు లేడు. అందరూ బ్యాచ్ అనమాట, రౌడీ బ్యాచీలు. అంతేగాని అలాంటిది ఏమి లేదు. గవర్నమెంట్ చక్కగా నడుస్తుంది. అంతకు కాకపోతే ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంకొకరు మూవ్ చేసి వాళ్ళ కంట్రోల్ చేస్తున్నారు. కానీ పాపం ఒక ఎస్ఐనే వాళ్ళు లేడీ ఎస్ఐ మీద పడి బాగా ఇబ్బంది పెట్టారు ఆమెని. అసలు సన్నాసి పనులు చేస్తారు వాళ్ళకి. ఏంటంటే ఆ మాట అంటారు. కొడాల నాని గారు ఏమంటున్నారు, అసలు ఆ ఒక్కదానికి ఏం పని అక్కడ, ఎందుకు వెళ్ళింది అని అడుగుతున్నారు. మరి వెళ్ళిందని అంటే వెళ్ళకపోతే మీరు చేసే దుర్మార్గం పనులు కొన్ని కాపురాలు కొట్టి కింద ఆగం చేసి నిన్న ఎక్కడ దాకేంది, నిన్న పొగాకు రైతులు పరామర్శించడానికి వచ్చాడుగా. వచ్చినప్పుడు ఒక 80 ఏళ్ళ ఉంది కదా పక్కన, ఆయన కింద పడిపోయినా కూడా చూశాడా నాయకుడు, పుట్టుకున్నాడా? ఆయన చెప్పుకునేది ఏదో సోది పనిమాలి సోది చెప్పాడు. కానీ ఎంతసేపు ఉండా ఆ పెద్దావిడే పాపం ఆయన మంచి నీళ్ళది ఒక్క మాట అన్నాడా? అసలు దుర్మార్గుడు. ఆ ఊరు ఎమ్మెల్యే కూడా ఉండటం కూడా దరిద్రం. అలా కాదు అసలుకి. మరి కొడాల నాని చెప్తున్నాడుగా, ఈ ప్రభుత్వం మహా అయితే ఏం చేసిద్ది, అరెస్ట్ చేసిద్ది, 40 రోజులు జైల్లో పెట్టింది, మళ్ళీ వస్తాం, మామూలుగా ఉండదు ఈసారి మాతోటి అంటున్నాడుగా. మరి కొడాల నాని సిగ్గుచారం లేనాడికి ఏముంది? ఇక ఏడైనా ఒకటే, ఎట్టో ఉండవుటే, కట్టో ఉండవుటే, పేటలో ఉండవుటే అని ఒక శాస్త్రం ఒకటి ఏదో ఉంది. అంతేగాని వాళ్ళు తెగించిన వాళ్ళు ఏముంది, గట్టిగా అరిస్తే కొడాల నానికి హార్ట్ అటాక్ వచ్చింది. రాంబాబు ఏం చేస్తాడో తెలియదు. అట్నే అందరూ భయస్తులుగానే ఉంటారు. కానీ భయంకరంగా ఏదో ఒక మాట అనాలని అంటున్నారు. కానీ వాళ్ళ పిరిగితనం చాలా ఉంది వాళ్ళ దగ్గర. కొడాల నానికి మామూలు పిరికాడు కాదు. చూచి అదిరిపోయిన గుండె దడ కొట్టుకొని ఢిల్లీయో బొంబాయో పోతాడు, నాకు గుండె ఆపరేషన్ వాళ్ళు చేయాలని. అంతేగాని వాడు అంత సన్నాచాడు ఎవరు లేడు బూతులు తిడతాడు. అసలు బూతులకు పేటెంట్ మన టీడీపీ వాళ్ళు అంటున్నారు కదండి. టీడీపీ వాళ్ళే బూతులకు పేటెంట్ అనే కొడాల నాని అంటున్నాడు కదా. మరి మా టీడీపీలో బూతులు తిడితే హైకమాండ్ ఒక దెబ్బ సస్పెండ్ చేసి అవసరమైతే లాడర్ కనుక తప్పితే ఎమ్మటే లోనేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకని టీడీపీ వాళ్ళు ఎవరికో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా బాగానే చేస్తారు. అంతకాదు పోలీసు వాళ్ళలో కొద్ది % ఇంక జగన్ గ్యాప్లో ఉన్నారు. ఆ సన్నాసుల వల్ల నిన్న ఇటు కారంపొడి ఒక ఎస్ఐ పాప వాళ్ళు కేసు పెడదానికి వస్తే వాళ్ళకి భార్య చితగొట్టేందుకు ఆయన ముందు తాగినట్టుంది. మరి ఆ దెబ్బకి మరి ఆయన స్పాట్లో సస్పెండ్ చేయించారు కదా. అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ గవర్నమెంట్లో అట్లాంటివి ఏవి అబద్ధాలు జరగవు. చక్కగా 3 పూలు 6 కాయలుగా గవర్నమెంట్ నడుతుంది. ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా చూడాలంటారు? మరి దాని అంత దరిద్రంగా ఏడాలేదు. ఆ గుంపులేంది, ఆ గోలేంది, అంత కుర్రాళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు కుర్రాళ్ళు. ఏముందా చూసి బీరు బాటిల్ చూశారు కదా తాగటం. ఆ పొగాకు చెక్కుల రైతులకి మేలు చేయకపోక నష్టం జరిగింది. వచ్చిన పొగాకు చెక్కులు తొక్కి ఆగం చేశారు. ఆ వైర్లు ఏందో తీశారు. ఆ ఇంట్లో పడి ఆగం చేశారు. దేవుడి పటాలు నేలకేసి కొట్టారు. ఎగురుకుంటా రప్ప అనుకుంటా మేము వచ్చేస్తాం. ఏం చూస్తారు? ఆకాశం చూడాల్సిందే కానీ వాళ్ళ ఏది తెమలదు.
ఎప్పుడు ఇట్నే చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కాలంగా లైన్లు అయినప్పుడు ఆ ఒక 11 సీట్లు కాదు కదా, ఏవి లేదు, భూస్థాపన అయిపోయి సముద్రంలో కలిపోవడానికి పనికి వచ్చింది. ఏంది బియ్యం తింటే క్యాన్సర్ వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు, నిజమేనా బాబాయ్? ఈ మాట చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు చెప్పాడా అంటే, ఒకవేళ యూరియా కట్టలు ఎక్కువగా పొలాలకు వేస్తున్నారు, విపరీతంగా వేస్తున్నారు కాబట్టి కొంత యూరియా తగ్గించి కాంప్లెక్స్ లాంటి ఎరువు లాంటిది, బరిగొడ్ల ఎరువు లేకపోతే గొర్రె పెంటలు అవి ఎక్కువగా వాడితే మనకి ఆరోగ్యానికి బాగుంటుందని ఆరోగ్యం మీద మేధావులే కదా, సలహా లేకుండా అంటారు అని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ భాగం అన్నా కూడా దానిలో ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇవాళ ఆ ఎరువులు ఆ పంటలు అవన్నీ వేయండి, ఏ మందులు వేయండి, పంట దిగుబడి రాదు ఇవాళ. ఎందుకంటే అంత కలుషితం అయిపోయింది, మురుగు ఉంది, మురుగులో కావాల్సిన పురుగులు ఉంటాయి, అన్ని పైర్ల మీద వాళ్తాయి. అవి నశించడానికి పై మందులు వేయాల్సిందే. ఎందుకంటే నేను ఒక రైతుగా కొన్ని చేశా కాబట్టి, నేను చేసే టైంలో 76, 78, 80లో 16, 18 బత్తాలు బండికి చచ్చిపోయేది. అదే 83 దాటి కానీ కొంచెం హైబ్రిడ్ విత్తనాలు వచ్చి పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల, ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఇవాళ దిగుబడి 40 బత్తాలు 30 బత్తాలు, అదే దానం అయితే 50 బత్తాలు 60 బత్తాల దాకా పండుతుంది. పండబట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న మాటకి బియ్యం తినకుండా ఉండమును, అసలు భూమి మీద పండే పంట ఏది తినకుండా ఉండమును, ఆయన సంగతి ఏందో నేను చూసుకుంటా. అదేంటి బాబా, ఏం తినకుండా ఎట్ట బతుకుతారు? మరి అన్ని ముందు లేదు, ఏరియా ఏంది, పంట పండదు కదా. ఆ పంట పండినప్పుడు మరి ఏం తింటాడు? ఇది తినాలి కదా. మరి క్యాన్సర్ వచ్చింది కదా, బాగా జాగ్రత్తగా ఉండాలి కదా. ఉన్నప్పుడు మరి ఈ మందులు అయితే తినమని ఏం తింటాడు? ముందే కొన్ని అడవుల్లో పోయి ఆకులు చెట్లు తినమను. గొర్రె కూడా పొలాల్లో మిరదాటలో వేసిన మేత తినిద్ది, ఆ మాంసం కూడా పనికిరాదు, గొర్రె మాంసం పనికిరాదు. ఆ బాయిలర్ కూరలు ఉన్నాయి, వాళ్ళకి ఇండిషన్లు చేస్తారు, మరి ఏదో మందులు వాడతారు, అవి తినాది కాదు. పోయి అడవుల్లో పోయి పౌరాల కొట్లో కూకొని తినమను. సరే బాబాయ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఇవన్నీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, అందుకనే వరికి మద్దతు ధర ఇవ్వలేదు అంటున్నాడు. నిజంగానే ఈ సంవత్సరం వరికి మద్దతు ధర ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? అసలు మా ఊళ్ళో ఎన్ని బత్తాలు ఉన్నాయో నాకు ఐడియా లేదు. 3.5 ఎకరం మాగాడు ఉంది. 3.5 ఎకరం మాగాడులో దాదాపు 80% 1750 కాడికి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందని మొత్తం వేసేసారు. ఇవాళ ఎంత ఉందనుకున్నా, ఇవాళ 2900 ఉంది అదే బస్తా ఒడ్డు. మరి గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చింది, ప్రైవేట్గా మార్కెట్ వచ్చింది. మార్కెట్ రాందేవాడు మిరగాయలు ఎంత ఉన్నాయి? మిరగాయలు 13 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండే, ఇవాళ 24 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా లేదంటగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదంట కదా. కళ్ళు లేని కబోచ్కి ఏం కనపడిద్ది? ఇప్పుడు కళ్ళు నాకు ఇప్పుడు ఒక కన్ను లేదు, ఈ రెండో కన్ను కూడా లేదు అనుకో, ఏం కనపడిద్ది? ఏం కనపడదు. వాళ్ళకి కళ్ళు లేవు, ఉండాలని కనపడదు. జనాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి మరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు లేవంటారు. ఏంది కళ్ళు ఉన్నాయి, ఏది కింద ముసలమ్మ కనపడలేదుగా. కింద ఒక ముసలం ఉంది 80 ఏళ్ళ, ఆమె కనపడిందా? ఆమెకు మంచిలు ఇచ్చారా? వాళ్ళు చెప్పుకునే సోదేదో చెప్పుకుంటూ పోయారు, కానీ ఆడ టయానికి బాడు. మొన్న ఆడకు పోయి ఏం చేశాడు చివప్పలరాజు, దారి అంతా ఎంత గంటలో పోయే ప్రయాణానికి 8 గంటలు 6 గంటలు ప్రయాణం చేశాడు. పోయాడా? ఆ టయానికి పోచి పలకరించేవాడు కదా. పలకరియాల్సిన వాళ్ళేమో పలకరియలేదు, పలకరియా అవసరం లేని వాళ్ళు పలకరిస్తాడు. అసలు సన్నాసి పనులు చేస్తాడు, పుట్టకే సన్నాసి పుట్టక. వద్దులే మనకు ఆ భాష వద్దులే. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి టైం అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది, తేల్చుకుందాం అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి చంద్రబాబు నాయుడు టైం అయిపోయాడు. ఈ ప్రపంచంలో ఒకరికి టైం అనేది ఎవరి టైం ఎవడనేది ఎవడో చెప్పేది కాదు. కామన్గా ఎవరు ఆయుష్ ఎవడు భగవంతుడి నిర్ణయించే ఆయుష్, టైం వచ్చి ఎవడు ఆగడు. ఇదేమన్నా ఇదే వాళ్ళ నానేంది సరదాగా ఇచ్చాడు హెలికాప్టరు, సరదాగా ఇచ్చాడు హెలికాప్టరు. మరి ఆడ పోయి అన్నీ చేస్తాడు అనుకున్నాడు, చేశాడా? ఇది కూడా అంతే. ఎవరు ఆయుష్ ఎవరు ఉండేది ఎవరు చెప్పేది కాదు, ఎవరు తెలియదు. థ్యాంక్ యూ.